హల్లెలూయా. ప్రియ దేవుని యందు ఉన్నటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఈ ఉదయకాలమందు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ దినము మన యొక్క వాక్య భాగము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ తెలుసుకున్న వారితోనూ తర్కించుచూ వచ్చాను. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకుని అతడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించిన గనక కొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొండ్రి. ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దినం కొలువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. దేవుణ్ణి తడవలాడి మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు. అనగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతను హత్తుకుని విశ్వసించరి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా, యేసయ్య నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా, ఈ యొక్క దినము సోమవారము ఉదయకాలమందు నాయన నీ యొక్క వాక్యాన్ని చదువుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశంకై వందనాలు. ఈ దినాన్ని చూడకుండా కూడా గతించిన దినంలోనే నాయన ఈ భూలోకాన్ని విడిచినటువంటి వారు చాలా మంది ఉండి ఉండవచ్చు. కానీ మాకైతే మీరు ఇంకా ప్రభువా నాయన యేసయ్య మీ జీవమును దయచేసి ఉన్నారు కనుక ఈ దినము మేము సజీవులమై ఉన్నాం. ప్రభువా నాయన యేసయ్య, ఈ భూలోకంలో మీరు మాకు ఇంకొక దినాన్ని కూడా ఆయుష్నిచ్చారు అంటే మీరు మాకు ఒక అవకాశాన్ని ఇచ్చారని నమ్మాలి, నమ్ముతా ఉన్నాం. దేవుడు కొందరికి అవకాశాలు ఇస్తూ వచ్చాడు. కొందరు ప్రభువుని అంగీకరించారు, కొందరు అంగీకరించలేదు. దేవుడు ఈ భూలోకంలో నిర్ణయించినటువంటి కాలం ముగించుకుని వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. మాకైతే మీరు ఇంకా ఒక దినాన్ని పొడిగించి ఉన్నారు కనుక మీరు దినమంతా చేతులు చాపి కనిపెట్టి ఉన్నాడు నీకోసం అన్నట్లుగా ఆ వచనాన్ని అనుసరించి ప్రభువా, ఈ దినము కూడా మీరు చేతులు చాపి మీ వద్దకు మేము వస్తామా, మిమ్మల్ని నమ్ముకుంటామా, మీ రాజ్యమునకు హక్కుదారులం అవటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే మార్గాన్ని ఎంచుకుంటామా అని తండ్రి మీరు దినమంతా చేతులు చాపినటువంటి వారుగాను మా హృదయ తలుపునద్ద నిల్చుని తట్టుచున్నటువంటి వారుగాను గమనిస్తూ ఉన్నాం. నాయన అపోస్తలుడైనటువంటి పౌలు తండ్రి నాయన యేసయ్య ఏథెన్సు పట్టణాన్ని గురించి చూసినప్పుడు, ఏథెన్సు పట్టణంలో ఉండేటువంటి పరిస్థితులు చూసినప్పుడు ఆత్మలో పరితాపము పట్టలేనటువంటి స్థితికి వచ్చాడు. ఎందుకంటే ఆ యొక్క పట్టణం అంతా కూడా మరి విగ్రహాలతో నిండినటువంటి పట్టణంగా, అక్కడ ఉన్నటువంటి వారందరూ అతి దేవతా భక్తి కలిగినటువంటి వారిగా ఉన్నట్టుగా గమనించి ఒక బలిపీఠం మీద తెలియబడని దేవుడు అనేటువంటిది కూడా గమనించి ఉన్నాడు. ప్రభు, తెలియబడినటువంటి దేవుడు అంటే ఏ దేవుడు? వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి మాట నిజమే కానీ ఏ దేవుడిని ఆరాధిస్తున్నారో తెలియనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు వారి మధ్య నిలిచి క్రీస్తుని గురించి, పునరుద్ధానమును గురించినటువంటి వాక్యాన్ని బోధించినటువంటి వానిగా చూస్తూ ఉన్నాం. కొంతమంది ద్వేషించినప్పటికీ మరికొందరు హత్తుకున్నటువంటి వారిగాను, విశ్వసించినటువంటి వారిగాను చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువా, ఆజ్ఞాన కాలమందు దేవుడు చూచుచున్నట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి అనే విషయాన్ని బట్టి నాయన యేసయ్య ఉదయకాలం ముందు ఆలోచిస్తూ ఉన్నా. కాబట్టి గతించినటువంటిది అజ్ఞాన కాలం. క్రీస్తు ప్రభు వారి భూలోకానికి రాకముందు ముందున్నటువంటిది, ధర్మశాస్త్రం లేనటువంటి దినాల్లో ఉన్నటువంటిదంతా అజ్ఞాన కాలం అనుకుంటే, మరి క్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత, ఆయన స్వార్థ ప్రకటించిన తర్వాత, ఆయన మన కొరకు మరణించిన తర్వాత మరి క్రీస్తు అనే జ్ఞానాన్ని పొందుకున్న మాకు కావాల్సిన ఆహారం దయచేయండి నాయన. మా యొక్క ప్రతి ఒక్క శోధన శ్రమల్లో నుంచి ప్రభువా నీ యొక్క వాక్యం చేత మీరు మమ్మల్ని బలపరుస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరచుకొని కోరుతూ ఉన్నాం తండ్రి.
మాకు కావాల్సిన ఆహారం సిద్ధపరచండి, మరి ఆకుపోకల్లో తోడుగా ఉండండి. ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.